ఆదిలాబాద్ ఎంపీ గారితో సహా భారతీయ జనతా పార్టీ మొత్తం ఇక్కడికి తరలి వచ్చింది. ఏం జరిగింది, ఆర్మూరులో ఏం పంచాయతీ జరిగిందనే తెలుసుకునేందుకు వచ్చినాం. భారతీయ జనతా పార్టీ భారత ప్రజాస్వామ్యాన్ని బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి లోబడి ప్రజల ఓట్లతోటి ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు భారత పార్లమెంటు నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారా, భారత ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధుల నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి వస్తే గత కొంతకాలం నుంచి ముఖ్యమంత్రి గారి కూతుర్ని ఓడగొట్టినారు అనే దుగ్ధ బాధ మనసులో పెట్టుకుని ప్రత్యక్షమైనటువంటి దాడులకు దిగాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనకి టీఆర్ఎస్ పార్టీ దిగింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి రీతిలో పనిచేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం, మీరు కూడా గౌరవించండి అని చెప్పి ఈ వేదిక నుంచి టీఆర్ఎస్ నాయకత్వానికి చెప్తా ఉన్నాం. మీరు ఇట్లాంటి పిచ్చి పనులే కొనసాగిస్తే ఒక్క ముఖ్యమంత్రి గారి కూతురునే కాదు, భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ముఖ్యమంత్రి గారి కూతురుని ఎట్లయితే ఓడగొట్టిందో, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారిని ఓడగొట్టేటువంటి సత్తా కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కానీ భౌతిక దాడులు మా సిద్ధాంతం కాదు. హింసని భారతీయ జనతా పార్టీ ప్రేరేపించడం లేదు. అహింసా విధానంలో, గాంధీ మార్గంలో ఓటు అనేటువంటి హక్కు ద్వారా ఈ రోజు కవితకి నిజామాబాద్ లో ఏ రకమైనటువంటి ఓటమినైతే నిజామాబాద్ ప్రజలు చూపించారో, మా దుబ్బాకలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆ జిల్లా ప్రజలు చూపించారు. హుజూరాబాద్ లో అలాంటి శాస్త్రే జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా భౌతిక దాడులకు దిగాలనేటువంటి ఆలోచన మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. మేము మంది ఉన్నాం, గౌరవంలో ఏదైనా చేయగలుగుతాం, మీరు ముగ్గురే ఉన్నారు కదా అని ఈ ప్రాంతం నుంచి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశం లోపల చరిత్ర చూస్తే, ఈ దేశ చరిత్రను చూసిన ప్రపంచంలో జరిగినటువంటి అనేక యుద్ధాలు మనకు అర్థమయ్యేటువంటి నీతి ఒకటే, ఎటువైపు ధర్మం ఉందో, ఎటువైపు నిజాయితీ ఉందో అటువైపే ప్రజలు ఉంటారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును జీర్ణించుకోలేక ఏడుగురు మేమే గెలిచినాం ఎమ్మెల్యేలు, ఎంపీ గారు ఎట్లా గెలిచినారనేటువంటి ఒక బాధాతప్త హృదయాలతోటి, ఒక దుగ్ధతోటి అరవింద్ గారు గెలిచిన రోజు నుంచి ఇట్లాంటి తప్పుడు ప్రయత్నాలు, తప్పుడు ఆలోచన చేస్తా ఉంది టీఆర్ఎస్ పార్టీ. నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, భారత రాజ్యాంగం మీద మీకు విశ్వాసం ఉంటే ఎన్నికల రణక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాదు, భౌతిక దాడులే మీ లక్ష్యం అనుకుంటే ప్రజలు తమకున్నటువంటి ఓటు అనేటువంటి హక్కుతోటి మిమ్మల్ని బండకేసి కొడతారు. అది నిజామాబాద్ లో జరిగింది, దుబ్బాకలో జరిగింది, హుజూరాబాద్ లో జరిగింది, భవిష్యత్తులో గజ్వేల్లో జరుగుతుంది, సిద్దిపేటలో జరుగుతుంది, సిరిసిల్లలో కూడా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ మేము ప్రజాస్వామ్య విధానం లోపల నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలని ఒకవేళ మీరు చూస్తే ఖచ్చితంగా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వచ్చిన వాళ్ళమే. జై తెలంగాణ అన్న రోజు మేమందరం ఒక స్లోగన్ చెప్పినాం, ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పొచ్చినటువంటి సైనికులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదులు, నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఇట్లా అనేక మంది తుపాకులు మెడ మీద పెడితే కూడా ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తల వంచలే. ఈ ఉడత ఊపులకి, ఈ పంచాయతీలకి నలుగురు కత్తులు పట్టుకొని వచ్చి భయపట్టిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు భయపడ్డారని ఆరుమూరు గడ్డ నుంచి గాయపడ్డటువంటి మా మిత్రులందరికీ కూడా మా కార్యకర్తల్ని, మా కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి పోదామని చెప్పి ఇంత దూరం వచ్చినాం. ఈ పరామర్శ కార్యక్రమం కనీసం సజావుగా సాగించాలని చెప్పి పోలీస్ మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాదు కూడదని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏం జరుగుతుందో చూస్తా ఉన్నారు. డిఓపిటి నిబంధనల్ని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నిబంధనల్ని భారత ప్రభుత్వం ఎందుకు మారుస్తుంది అంటే, వెస్ట్ బెంగాల్లో చీఫ్ సెక్రటరీ తప్పుడు పనిచేసినందుకు, పంజాబ్ లో డీజీపీ ప్రధానమంత్రి సెక్యూరిటీకి స్పందించనందుకు, ఐఏఎస్లు ఐపీఎస్లు రాష్ట్ర ముఖ్యమంత్రులకి తాబేదారులుగా మారి ప్రజల పట్ల, చట్టాల పట్ల విశ్వాసం లేకుండా పనిచేస్తారు. కాబట్టి
ఖచ్చితంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ భారత ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ప్రజలకి, పార్టీలకి, రాజకీయ నాయకులకి రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ఇవ్వకపోతే చట్టాలను ఎట్లా మార్చాలో, మెజారిటీ ఎట్లా చూపెట్టాలో, కొత్త బిల్లులు ఎట్లా తీసుకురావాలో భారతీయ జనతా పార్టీ కొత్త కాదు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసినటువంటి అనేక బిల్లుల్ని మేము తీసుకొచ్చి చూపెట్టినాం. కాబట్టి దయచేసి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులారా, ముఖ్యమంత్రుల బిడ్డల దగ్గర ఊరిగం చేసేటువంటి పని, కింద కూర్చునేటువంటి పనిని మార్చండి. ప్రజాస్వామ్యాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజల హక్కులని కాపాడండి. ఇతర పార్టీల మీద దాడులు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహించొద్దని చెప్పి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు కంప్లైంట్ ఇచ్చినా, చదువుకున్న వాళ్ళు ఇచ్చినా, అనామకులు ఇచ్చినా, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇచ్చినా, ఎమ్మెల్యేలు ఇచ్చినా, ఎవరు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఏం చేస్తున్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు? సాక్షాత్తు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ అనేది నమోదు కాదు. ఇది ఒక ఐపీఎస్ చదువుకున్నటువంటి ఒక అధికారి, భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తా అని చెప్పినటువంటి ఒక అధికారి ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతే ఇంకా దేనికోసమో ఆలోచించాలి. కానీ ఒక అమీన్ సాబ్ ఇస్తాడు, ఒక అమీన్ సాబ్ కంప్లైంట్ ఇస్తే ఎంపీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. సుమోటోగా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద కేసులు అవుతాయి. కానీ ఒక ఎంపీ 7 నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక ఎంపీ కంప్లైంట్ ఇస్తే నిజామాబాద్ సిపి గారికి బహుశా కంప్లైంట్ అర్థం కానట్టుంది. అది తెలుగులో ఉంటే ఇంగ్లీషులోకి తర్జుమా చేసుకొని సిపి గారు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ నాయకులకి కేసులు కొత్త కాదు. ఈ ఉడత ఊపులకి, ఈ కేసులకి మేమెవరం భయపడమని చెప్తూ నిజామాబాద్ కమిషనర్ గారు ఒకవేళ కేసు నమోదు చేయకపోతే బండి సంజయ్ గారి విషయంలో ఏ రకమైనటువంటి నిబంధనల్ని ఉల్లంఘించినారని పార్లమెంటు ముందు మీరు నిలబడాల్సి వచ్చిందో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా డిఓపిటి ముందుకు పిలుస్తాం, భారత పార్లమెంటు ముందుకి ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.